ఇది ఓ మరో చరిత్ర. హద్దులు దాటిన ఒక ప్రేమ కథ. అది 1960వ సంవత్సరము గుజరాత్లోని ఓ చిన్న గ్రామం. స్కూల్ చుట్టూ తిరిగే స్వచ్ఛమైన వయసులో ఇద్దరు హృదయాలు కలుసుకున్నాయి. హర్షద్ ఓ జైన కుటుంబానికి చెందిన సున్నిత హృదయుడు, మృదు ఓ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సంస్కారవతి. వారి మధ్య మొదలైన ప్రేమ నిగూఢంగా చూసే చూపుల్లో, రహస్యంగా రాసిన లేఖల్లో పుట్టి పెరిగింది. అయితే మతాల మధ్య ఆ ప్రేమని అంగీకరించిన కాలమది. మృదు కుటుంబం ఒప్పుకోకపోవడంతో ఆమె ఓ స్నేహితుడి వద్ద లేఖ పెట్టి, నేను తిరిగి రాను అని చెప్పి హర్షత్తో కలిసి పారిపోయింది. పారిపోయిన ప్రేమ జంట సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. ఆమె పెళ్లి చీర ఖర్చు కేవలం 10 రూపాయలు మాత్రమే. పెళ్లికి పెద్దలు లేరు, ఘనత లేదు. కానీ వారి హృదయాలతో ఆ పెళ్లి ప్రేమతో నిండిన జీవితానికి ఆరంభమైంది. వారు కలిసిన ఆ ఇంట్లో నెమ్మదిగా ఓ కుటుంబం ఏర్పడింది. పిల్లలు, మనవళ్ళు అందరూ ప్రేమతో పుట్టి పెరిగారు. ఇప్పుడు 64 సంవత్సరాల తర్వాత వారి పిల్లలు, మనవళ్ళు అందరూ కలిసి వారికి ఎప్పటికీ దొరకని పెళ్లి వేడుకను అందంగా హృదయానికి హత్తుకునేలా నిర్వహించారు. వారిని కొన్ని రోజుల పాటు వేరువేరుగా ఉంచి పెళ్లి రోజు నాడు పుష్పాలతో, సంగీతంతో, ఆనందంతో వారికి జీవితాంతము గుర్తుండిపోయే ఓ పెళ్లి కానుకను గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు మిలియన్ల కొద్దీ మనుషుల్ని, వాళ్ళ హృదయాల్ని కదిలించేస్తోంది. ఎందుకంటే ఇది ప్రేమ మాత్రమే కాదు, ఒక సున్నితమైన ప్రేమ కథా జీవితం.